ఇది కంద చేలండి. ఇవి కంద మునిగిపోయినాయి వాటర్లో. ఇది దూలకంద అంటారు దీన్ని. కంద గడ్డలు వస్తాయి కింద భూమిలో ఉండటం వలన, ఈ మొత్తము నీటిలో మునిగిపోవటం వలన మొత్తం కంద కుళ్ళిపోతుందండి. ఇది మొత్తం మునిగిపోయినాయి చూడండి. అరటి చేలు, అరటి పిలక నాటారండి. ఇవి కూడా మునిగిపోవడం వల్ల మొత్తం కూడా చనిపోతున్నాయి. ఇది కూడా కొంచెం డౌటేనండి, బతకవు. ఇది కూడా ఇలా ఉండటం మూలన మొత్తం అంతా నాశనం అయిపోయిందండి. చాలా వరకు ఇలా ఇవన్నీ చూడండి ఎంత చాలా లాస్ అండి రైతులకు జరిగిన ఈ యొక్క విపత్తు వలన. ప్రభుత్వం వారు వీళ్ళందరినీ ఆదుకోవాలని మేము మా యొక్క ఛానల్ ద్వారా వేడుకుంటున్నామండి. చూడండి ఈ కనుచూపు మేరలో కంద చేలు కానీ ఇవన్నీ చూడండి, కంద చేలేనండి. ఇవన్నీ కూడా కంద చేలు చాలా లాస్ అయినండి, మొత్తం మునిగిపోయినాయండి. ఇది చాలా రైతులకి జరిగినటువంటి చాలా లాస్ అయినండి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక 4-5 సంవత్సరం నుంచి పంట వేస్తున్నారు, కానీ ఒక పంట కూడా వాళ్ళకి లాభాలు సాటిగా లేదండి. ప్రతి సంవత్సరం మునిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ అయిపోతూ ఉన్నారు. ప్లీజ్ చూడండి. అంతేకాదండి, ఇటు సైడ్ అట్టి చేలు కూడా ఉన్నాయి చూడండి. అట్టి చేలల్లో ఉన్నటువంటి నీళ్లు, చక్కటి వాతావరణం, కానీ అట్టి చేలల్లో నీళ్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఈ అట్టి చేలలో నీళ్లు ఉండటం మూలన మొత్తము కుళ్ళిపోతాయండి. లోపల దిగటానికి కూడా ఏముంటాయో అన్న దిగలేకపోయిన స్థితి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాది ఛానల్లో. ఇలాంటివి ఎన్నో చూపిస్తాము మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్. పసుపు తోటలు అండి, మునిగిపోయినటువంటి పసుపు తోటలు మునిగిపోయినాయండి. ఇవి ఎందుకు పనికిరావు, రైతులకు జరిగినటువంటి తీవ్రమైన నష్టం ఇది. అరటి తోటలు, తర్వాత మధ్యనేసినటువంటి ఈ పసుపు తోటలు మావేనండి. మొత్తం నష్టం వచ్చింది. పక్కనే అటువంటి అరటి తోటలు, అలాగే పక్కన ఉన్నటువంటి నిమ్మ చేలులోకి వెళ్తా కూడా నీళ్ళు ఉండటం మూలన వెళ్ళలేమండి. ఇటువంటి విపత్తు రావడం వల్ల చాలా నష్టం జరిగింది. చూడండి ఎంత మొత్తం ఉన్నాయి, కానీ అండి ఇవి పచ్చగా ఉన్నాయి కానీ పడిపోతాయండి, మొత్తం నాశనం అయిపోయింది.